అమ్మా సుందరి, ఇంతకీ ఆ ఉగాది పచ్చడి గురించి ఎవరైనా పట్టించుకున్నారా? నేను పట్టించుకున్నానమ్మా. ఇదిగో మన చేత్తో మహత్తరంగా తయారు చేయబడిన ఉగాది పచ్చడి జీవితంలో కష్టం, సుఖం, బాధ, ఆనందం ఉంటాయంటానికి సూచనగా ఈ పచ్చట్లో తీపి చేదు కలిసి ఉంటాయట. కానీ దీనికి నేను చెప్పే అర్థం ఏమిటంటే, ఇంట్లో మంచి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో అరటి పండు ముక్క ఉంటుంది, ఇంట్లో తీపి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో బెల్లం ముక్క ఉంటుంది. పచ్చడి. ఇక ఇంట్లో కోపిష్టి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో పులుపు మామిడికాయ ముక్క ఉంటుంది. ఇంట్లో ఉండి లేనట్టుండే మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో నీళ్లు కూడా ఉంటాయి. ఇకపోతే ఇంటికి చెరుపు చేసే మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో చేదుగా వేపు కూడా ఉంటుంది. ఏం చేస్తాం, అన్నిటితో పాటు దీన్ని కూడా భరించాలి. మరి అదేమిటో నా దగ్గరికి వచ్చేటప్పుడు చేదు చెరుపు అంటున్నావు, అందులో బెల్లం ముక్కుంటుంది చూడు, తీయగా. అది నేనే. నేను ఎవరిని గురించి అనలేదండి. గుమ్మడికాయలు దొంగటే భుజాలు తోడుకుంటారు ఎందుకు?